ఈ బాలకృష్ణ గారు నిమ్స్కు వెళ్లి ఈయన మానసిక పరిస్థితి బాగలేదని సర్టిఫికెట్ తీసుకుని ఆ కేసు నుంచి బయటపడ్డాడు ఈ బాలకృష్ణ గారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమైక్య ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు వైఎస్ విజయమ్మ. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ పర్యటించారు. వైఎస్ మరణం తనకు తీరని లోటని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల్లో కలిసిపోతారని తెలిపారు. చంద్రబాబు అన్ని అబద్దపు హామీలేనని విమర్శించారు. చంద్రబాబు ఓ అబద్దాల కోరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. 9 ఏళ్ల ఆయన హయాంలో ఎన్నో కంపెనీలను తన బినామీలైన సీఎం రమేష్, సుజనా చౌదరి, బిల్లీరావు లాంటి వాళ్లకు అప్పనంగా కట్టబెట్టాడని ఆరోపించారు. ఎన్నో కంపెనీలను మూయించి 7.5 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని, 26,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశాడని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నాడని ఆక్షేపించారు. మరి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఉద్యోగాలు తీసేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాల కాలంలో కొత్త ఉద్యోగాలు ఒక్కటైనా మీరు ఆ రోజు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే నష్టమని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఆ రోజు కాంట్రాక్ట్ జాబ్స్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తక్కువ డబ్బుకు పనిచేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తారని చెప్పి కాంట్రాక్ట్ జాబ్స్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నా. ఈ రోజు సర్వీస్ 60 సంవత్సరాలు చేస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 55 ఏళ్లకు వాలంటీర్ రిటైర్మెంట్ కావాలని చేయాలని చెప్పి జీవో తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమైక్య ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు వైఎస్ విజయమ్మ. వైఎస్సార్ మరణం తనకు తీరని లోటని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల్లో కలిసిపోతారని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులపైన గాని యువకులపైన గాని పెట్టిన కేసులన్నీ కూడా తప్పకుండా జగన్ బాబు ప్రభుత్వం కొట్టివేసిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా నీటి సమస్యలు కూడా తప్పకుండా తీర్చుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కటైతే నేను చెప్తున్నా, మరి మీలో మంచిగా రాజశేఖర రెడ్డి గారు భార్యగా, జగన్ బాబు తల్లిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు మరి నాకైతే ఆ లోటు మరి ఎవ్వరు కూడా తీర్చలేరు, నా కొడుకు కూతురు కూడా తీర్చలేరు. అది నేను చేస్తే నాతో పాటే పోతుంది. కానీ మీకందరికైతే కష్టంలో, బాధలో, సంతోషంలో అన్నింటిలో కూడా జగన్ బాబు మీతో ఒకటిగా ఉంటాడని సభాముఖంగా మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. చిన్న చిన్న విషయాలు ఏమున్నా కూడా పక్కన పెట్టమని రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె కూడా ఒక్కటవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2004లో రుణమాఫీ